నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ప్రైవేట్ కంపెనీలపై దృష్టి వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న బండి సంజయ్ చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తాము అన్న నాయకులు జాతీయ ఓటర్ దినోత్సవం విద్యార్థులచే ఓటు హక్కు వినియోగంపై అవగాహన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ప్రైవేట్ కంపెనీలకు భూమి రాయితీలను ఇచ్చి వసతులను కల్పిస్తామని చెబుతున్నా ప్రభుత్వం నేడు చిన్న తరహా ఉన్న స్కూళ్లపై దృష్టి సారించడం లేదని బీ స్మార్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మాల్రెడ్డి రంగారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. అనంతరం గుజ్జ సత్యం మాట్లాడుతూ ఎస్ఎస్ ప్రభుత్వాలు గత 10 ఏళ్ల నుండి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ల పేరుతో కమర్షియల్గా మార్చి నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో 25 జిల్లాల ప్రిన్సిపల్స్ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మల్లెడ్డి రంగారెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసి నూతనంగా ఏర్పడిన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది. బీ స్మార్ట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇప్పటి వరకు ఉన్న ఆర్గనైజేషన్స్లో కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని లో బడ్జెట్ స్కూల్స్, చిన్న తరహా స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ఈరోజు ఈ సంస్థని ఆవిర్భావం చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా ఎన్నో వాగ్దానాలు చేశాయి. ప్రైవేట్ స్కూల్స్కి అన్ని రకాల వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు. మేము చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నాం. రీసెంట్లీ వచ్చిన ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన అయితేనేమి, ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన అయితేనేమి, కమర్షియల్ విద్యుత్ వాటర్కి సంబంధించిన ట్యాక్సులు వేస్తున్నారు. స్కూల్స్ నడిపేటప్పుడు నాన్ ప్రాఫిట్ కింద నడవమని చెప్తూ వసూలు చేసే కార్యక్రమం వచ్చేసరికి వాణిజ్య సంస్థలుగా ట్రీట్ చేస్తున్నారు. ఈ విధానం సరైనది కాదు. మాకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏ రకమైన సపోర్ట్ లేదు. ప్రభుత్వం స్పెండ్ చేస్తున్న 1,10,000 రూపాయలు ఒక స్టూడెంట్ మీద 1,10,000 రూపాయలు స్పెండ్ చేస్తుంది. మేము దాన్ని కనీసం 25,000 యావరేజ్ ఫీజుతోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ రకంగా తెలంగాణలో ఉన్న 12,000 ప్రైవేట్ స్కూల్స్ 35 నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి గారికి, రాధాకృష్ణ మరి బుచ్చిరెడ్డి గారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా షఫీ గారు, ఉపాధ్యక్షులు షఫీ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి నిజామాబాద్ మిత్రులు ఎవరైనా కూడా రంగారెడ్డి జిల్లా గగన్పహాల్లో కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడానికి యత్నించి ఫోర్జరీ సంతకం అని తెలిపిన రామకృష్ణ మాట్లాడుతూ మాపై తప్పుడు ఆరోపణలు పెట్టి 2 అన్నాతమ్ములను మైలార్ దేవురుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకేఆర్ బార్ అండ్ రెస్టారెంట్, ఏకేఆర్ పెట్రోల్ పంపు అధినేతలు అశోక్ కుమార్, కిషోర్ కుమార్లను మైలార్ దేవులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నించిన కొందరు యజమాని గతంలో మాకు అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు వేరే పేర్లలో మా భూమి అని నకిలీ పత్రాలు సూచించి మా అన్నలపై తప్పుడు ఆరోపణలు పెట్టి కేసు నమోదు చేశారు. పోలీసులు మాకు న్యాయం చేయాలంటూ మీడియా సమావేశంలో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగింది ఏదైతే మా బ్రదర్
ఏకేఆర్ బార్ ఓనర్ అశోక్ కుమార్ గారు మరియు బుద్వేల్ రైల్వే స్టేషన్ బుద్వేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ గారు కిషోర్ కుమార్ గారు, వీరిని డిపార్ట్మెంట్ వారు ఏదో మాట్లాడాలని స్టేషన్కి ఇచ్చేసి సడన్గా రిమైండ్ చేయడం జరిగింది. నేను మా ఫ్యామిలీ ఎవరు అందుబాటులో లేము. నేను కూడా ట్రివేండ్రం వెళ్ళాను, శబరిమల కేరళకి వెళ్ళింది. సో ఎవరు ఇంటో వాళ్ళిద్దరిని డిమాండ్ చేశారు. సో విషయం ఏంటంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ గారు ఎవరైతే గుప్తా గంటా ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నాడో ఫస్ట్ ఓనరు మా అన్నయ్యకు అగ్రిమెంట్ చేసిండు. ఇయర్లీ దగ్గర 12-14 ఇయర్స్ అయింది అగ్రిమెంట్ చేసి. సో తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత తెలిసింది అతను వేరే ఓనరు వాళ్ళ ద్వారా తీసుకున్నా అని చెప్పేసి. సో ఆయన మాకు అగ్రిమెంట్ చేసి డాక్యుమెంట్లు అంటే వేరే దగ్గర గిరివి ఉన్నాయి, వేరే దగ్గర ఉన్నాయి, తెస్తా అని మాకు పెండింగ్ పెట్టడం వల్ల మా అన్న ఏం చేసిండు, డబ్బులు ఇచ్చిన తర్వాత బాబు నువ్వు తెస్తలేవు కదా, నాకు అగ్రిమెంట్ చేయాలంటే అగ్రిమెంట్ వచ్చి మాకు చేసిండు. అగ్రిమెంట్ వచ్చి పొజిషన్ కూడా ఇచ్చిండు మాకు. పొజిషన్ ఇచ్చిన తర్వాత మేము అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాం. ఆ తర్వాత వేరే అతను వచ్చి ఇది బిల్డింగ్ మాది అని అడిగితే మా అన్నయ్య ఇప్పుడు ఎవరైతే ఓం ప్రకాష్ గంటా ఉన్నాడు కదా, ఆయన నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపించుడు, ఆయన నాకు అగ్రిమెంట్ చేసిండు. సరే అని సైలెంట్ వెళ్ళిపోయాడు. మా అన్నయ్యతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిండు, ఓం ప్రకాష్ గంటా అతనితో ఆయన ఒకసారి ఏజీపీ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ మా సైడ్ మీదకి వేరే వాళ్ళని పంపించిండు. అయ్యా మేము ఆల్రెడీ నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, ఒకరు ఉంటే ఓనర్ తీసుకురండి, ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అరే నీదా అన్నగారు అని చెప్పేసి మళ్ళీ ఇది వాళ్ళదని చెప్పారు. సరే నేను వెళ్తాను, ఆయన పక్క జరిగిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏజీపీ నుంచి ఏం చేసిండు, మళ్ళీ వేరే వాళ్ళ తనకి సెల్ డీడ్ చేసుకున్నాడు. సెల్ డీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత రీసెంట్గా ఒక 1 ఇయర్ కింద ఇప్పుడు ఎవరైతే డిమాలేషన్ చేసి సైడ్ మీదకి వచ్చిండో 100 మంది పైల వాళ్ళని తీసుకొని వచ్చి డిమాలేషన్ చేసిండు 1 ఇయర్ కింద. మా అబ్బాయి పెళ్ళి ఉన్నప్పుడు సడన్గా మేము బిజీ ఉన్నప్పుడు శ్రమలో వచ్చిండు. మేము అడిగినాము ఆల్రెడీ ఇది ఉంది అగ్రిమెంట్ ఏంటంటే నేను సెల్ డీడ్ ఉంది నా దగ్గర అన్నాడు. సో అగ్రిమెంట్ చేసింది వేరే అతను మాకు. మేము అతను తీసుకొని మాట్లాడదామని చెప్పినాము. అతను తీసుకొని మాట్లాడదామని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేము కోర్టులో ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించారు, మేము కూడా అగ్రిమెంట్ కాపీ చూసినాం. వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఓపెన్ ప్లాట్ చూపించారు, నా సైడ్ చూపించలేదు, ఏం చేయలేదు. మీరు ఓపెన్ ప్లాట్ నేను డాక్యుమెంట్ మీ అందరికి పెట్టాను. ఆ డాక్యుమెంట్లో కనీసం దాంట్లో సర్వే నెంబర్ 265 ఉంది. ఆ డాక్యుమెంట్లో ఆయన ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది, ఈస్ట్ ఉన్నారు, సైడ్ ఉన్నారు, కనీసం వాళ్ళు ఏం లేకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేనేజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని తీసుకొని వచ్చిండు. మరి పొజిషన్లో మేము ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసినాం. పొజిషన్లో బిల్డింగ్ మేము కన్స్ట్రక్ట్ చేసి 15 ఏళ్ళు అవుతుంది. మరి ఈయన ఉన్నది బేగం బజార్లో అయితే మేము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒకసారి వచ్చి ఆపొచ్చు కదండి, ఎందుకు ఆపలేదు? ఇన్ని సంవత్సరాలు మేము పొజిషన్లో ఉన్నాం, మేము అదే చెప్తున్నాం. సో కాబట్టి ఏంటంటే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రామ వెంకటేష్ ఆధ్వర్యంలో గణేష్ నగర్ కాలనీలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి కార్పొరేటర్ తమ సొంత స్థలంలో కొంత భాగంలో కమిటీ హాల్ నిర్మాణానికై గణేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీకి స్థలంలో కమిటీ హాల్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ గుర్రాల రామ వెంకటేశాన్ని సన్మానించి అభినందనల సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ హాజరై కమిటీ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర కమిటీ అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి నరసింగారావు, ఉపాధ్యక్షులు కిషన్, కమిటీ సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నగర్లో
కమిటీలు ప్రారంభించడం జరిగింది. ఇది మాకు గత 3-4 సంవత్సరాల నుండి గణేష్ నగర్ కాలనీలో పార్క్ స్థలము, అలాగే ఇక్కడ కమ్యూనిటీ స్థలము ఏది లేదు అని చెప్పి గణేష్ నగర్ వాసులు మాకు పలుసార్లు మా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. దాంట్లో మేము ఏదో ఒక రకంగా గణేష్ నగర్ కాలనీకి మన నుంచి ఏదో ఒక రకంగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకొని మాది ఒక ప్లాట్ ఉండే గణేష్ నగర్లో, దాంట్లో నుంచి కొంత జాగా మేము ఇచ్చి గణేష్ నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భూమి మాత్రము మేము ఇచ్చాము. కాలనీ వాసులు ఇంటికింత డబ్బులు వేసుకొని వాళ్ళు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమము చేసుకోవడము జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈ రోజుల్లో భూమి చాలా. అదేవిధంగా మా గణేష్ నగర్ కాలనీ వాసులకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా 24 వార్డు డివిజన్ గురాల రమ్మ వెంకటేష్ యాదన గారికి అలా ఫ్యామిలీకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మేము వచ్చి ఇక్కడ 25 సంవత్సరాలు అవుతుంది ఈ బూటు పొల్లో గణేష్ నగర్ కాలనీ కట్టుకొని. అదేవిధంగా మేము 25 ఏళ్ళ నుంచి మాకు ఒక స్థలం అనేది లేకుండే, ఇక్కడ కూర్చోవాలన్నా కూడా ఒక స్థలం లేకుండే. అదేవిధంగా అన్న మనకు 5 ఏళ్ళ కింద అన్న గెలవడం జరిగింది. అదేవిధంగా అన్న మేము అన్న ఇట్లా మాకు ప్లేస్ లేదన్న మాకంటే, సరే అన్న మీ కాలింగ్ నేను ఏదో హెల్ప్ చేస్తాను అంటే, సరే అన్న అంత పెద్ద చెప్పమని మేము ఆయనకు కూడా సహకరించడం జరిగింది. ఆయన రిజిస్ట్రేషన్ ప్లాట్లకు వెళ్ళి ఇవ్వడం మాకు చాలా గొప్ప. ఎందుకంటే ఈ రోజులలో గవర్నమెంట్ జాబ్ కూడా ఒక ఫీట్ జాబ్ వదులుకుంటలేరు. ఈ మూమెంట్ ఇక్కడ రోడ్డుకు చూసుకుంటే 50,000 గజం చొప్పున చూసుకున్నా కూడా ఒక్కొక్క రూమ్ అందం ఇచ్చినట్టు లేదని ఒక 5 లక్షల ప్రాపర్టీ ఇచ్చిందంటే మాకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా కాలనీ డబ్బులు కూడా మేము కమిటీ హాల్ కట్టుకొని మా కాలనీ సహకారంతో అంది మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శులు, మా కాలనీ నుంచి అందరూ పేరున వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కిషన్ మా బాడీలో ఉపాధ్యక్షులు, అదేవిధంగా బిల్డరు ఆయన కూడా ముందుకొచ్చి అన్న నేను కూడా ఒక బాడీలో నెంబర్ ఉందా, నేను కూడా నాకు గొప్ప చెప్పారు కాబట్టి నేను కూడా శ్రద్ధ తీసుకొని చేస్తాను. ఆయన కూడా ఈ కిషన్ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ కాలనీ తరపు నుంచి అందరి తరపు నుంచి పేరు అందరి తరపు నుంచి గురాల రమ వెంకటేష్ అన్న గారికి అందరికీ చాలా రుణపడి ఉంటామని ధన్యవాదాలు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మేయర్తో కలిసి 20 మంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, 10 మంది కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ, ఏ షరతులు లేకుండా బీజేపీలో చేరుతున్నా, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తా, ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తా, కరీంనగర్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నా, చాలామంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, స్థానిక బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్న వివాదాలే ఆయన పార్టీ ఫిరాయింపులకు కారణమని అనుకుంటున్నారని అన్నారు.
ఎందుకంటే దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. గౌరవ కార్పొరేటర్స్ ఇద్దరు ఉన్నారు, అది చెప్పిండే నేను స్పీకర్ వస్తలేదన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పట్టణ కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ఫ్లెకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థులు, నాయకులు, అధికారులచే తహసీల్దార్ సురేష్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఓటు విలువను తెలియచేయడం కోసమే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బీరయ్య, ఎంఈఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, నాయకులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాగానే సార్ పిలుస్తుంది టీ షర్ట్ మాకు మీడియాకి ఇయ్యనా మీరు నమస్తే కొంచెం వెనుకోకుండా జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం లాగానే పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల రెవెన్యూ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి ఓటు యొక్క విలువ తెలియజేయడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఓటును ఎవరు కానీ ఎలాంటి నెగ్లెక్ట్ చేయదు. ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే ఆ ఓటు మనం నిజాయితీగా వేయాలి. ఎట్లాంటి అమలు పోకుండా డబ్బులకు చాలా మంది డబ్బులకు లోనై ఓట్లు వేస్తున్నారు. అది ఓటుకు విలువ ఉండదు. నిజాయితీగా మన గుండెపైన చేసుకొని నిజాయితీగా వేస్తేనే ఓటుకు విలువ ఉంటుంది. రానున్న సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఓటు ఎవరైతే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణ కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో
కరెస్పాండెంట్ జలజ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు మాక్ పోలింగ్ను నిర్వహించుకున్నారు. ఈ పోలింగులో 4 విద్యార్థులు అభ్యర్థులుగా పోటీ పడగా ఎన్నికల అధికారి జశ్వంత్, రిటర్నింగ్ అధికారి అక్షయ్లు 2 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసి ఓటింగ్ను నిర్వహించారు. దీంతో 278 ఓటర్లకు గాను 241 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 82.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కౌంటింగ్ను నిర్వహించారు. మాక్ పోలింగ్ను నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు వెల్లడించారు. దీంతో ఓటు విలువ తెలిసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేషన్ కాడ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ప్రైవేట్ కంపెనీలపై దృష్టి, వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న బండి సంజయ్, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తాము అన్న నాయకులు. జాతీయ ఓటర్ దినోత్సవం, విద్యార్థులచే ఓటు హక్కు వినియోగంపై అవగాహన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.